కశ్యపాది మహర్షి ఒక మహానటుడే కాదు, వ్యక్తిత్వంలో మహామనిషి. వారు కళారంగానికి సేవ అపూర్వం. అంతకంటే ఎక్కువగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రజాభిమానం, ప్రజల గౌరవాన్ని పొందిన మహా వ్యక్తి. అందుకు భారత ప్రభుత్వం వారిని గౌరవించి పద్మవిభూషణ్, పద్మశ్రీ బిరుదులు ఇవ్వటంతో పాటు ఇతర ఎన్నో బిరుదులు పొందినటువంటి వారు ఈరోజు మన ముందు లేరు. మరణం సహజమైనప్పటికీ ఆయన సంపూర్ణ జీవితాన్ని గడిపి అందరి వాడిగా అనిపించుకున్నటువంటి తీరు మనందరికీ స్ఫూర్తిదాయకం. వారికి నా శ్రద్ధాంజలి, వారి కుటుంబానికి నా సంతాపం, సానుభూతి. ఆ మహిమానుభావమెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందముననుభవించుచున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశములకు నేనే కారకుడను. తెలుగు చలనచిత్ర వినీడాకాశంలో ఒక ధ్రువతార రాలిపోయింది. 3 తరాలకి స్ఫూర్తినిచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. కేవలం గొప్ప కళాకారుడుగానే కాకుండా మానవ విలువలు మూర్తిభవించినటువంటి మహోన్నత వ్యక్తిగా ఆయన భాసిల్లాడు. హేతువాద దృక్పథానికి, మానవ విలువలకి, వివక్షనే సమాజానికి ప్రతీకగా నిలిచారు ఆయన. దుర్భరమైన వ్యాధి వచ్చినా కూడా చాలా హుందాగా, జీవితం అంతా ఎంత హుందాగా సరదాగా గడిపారో అలాగే చాలా హుందాగా, ప్రశాంతంగా ఆయన మన నుంచి నిష్క్రమించారు. ఆయన జ్ఞాపకాలు తెలుగునాటిని ఏనాటికి వెన్నాడుతూ ఉంటాయి. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ కోట్లాది మంది ప్రజలకి గత 60 ఏళ్లుగా ఎలాగైతే ఆయన స్ఫూర్తినిచ్చారో, వారి హృదయాల్లో హీరోగా నిలిచారో, అట్లాగే వారి జ్ఞాపకాలు, వారి ఆలోచనలు, వారి వ్యక్తిత్వం మనందరినీ నిరంతరం ప్రభావితం చేస్తుందని చెప్పని మనసారా ఆశిస్తున్నాను. ఒక రకంగా 90 ఏళ్ల పూర్ణజీవనం గడిపినటువంటి ఆ మహామనీషికి మనం ఈవేళ కన్నీళ్లతో నివాళి మాత్రమే కాకుండా ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఒక గొప్ప జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అలాంటి గొప్ప జీవితాన్ని మనందరి ఆనందానికి, మన స్ఫూర్తికి అందించిన అక్కినేని నాగేశ్వరరావు గారి నివాళులు అర్పిస్తూ, ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన మనందరికీ నిరంతరం స్ఫూర్తిగా కొనసాగుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు. పశ్యమే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ, దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కన్నులార దర్శింపుము. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాం తవ దేవదేహే
सर्वांस्तथा भूत विशेष संघान् ब्रह्माण्डमीशं कमलासनस्थं ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् अनेक बाहूदर वक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतो अनन्तरूपं नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूपा दंष्ट्राकराळानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्मा प्रसीद देवेश जगन्निवास దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. अर्जुन, कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋते पीत्वा न भविष्यन्ति सर्वे एव स्थिताः प्रत्यनीकेषु योधाः. అర్జున, ఈ ప్రపంచమునిల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగలవారిందెవ్వరూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాది యోధవీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహంతథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహు భవ విశ్వమూర్తే సహస్రబాహు భవ విశ్వమూర్తే. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి అకాల మరణం చలనచిత్ర రంగానికే కాకుండా సామాజిక రంగానికి మరి ఈ రాష్ట్రానికి తీరని లోటుగా మేము భావిస్తూ, ప్రత్యేకంగా వారు ఎన్నో చిత్రాల్లో వివిధ భాషల్లో నటించి ఆంధ్ర రాష్ట్రానికి చలనచిత్ర రంగానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఈ చలనచిత్ర రంగాన్ని చెన్నై నుంచి ఇక్కడ తీసుకురావాలి, మద్రాసు నుంచి అనేది ఆయన చిరకాల వాంఛ. అన్నపూర్ణ స్టూడియో ఇక్కడ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసింది చలనచిత్రం అంటే ఇలా ఉంటుంది, చలనచిత్ర రంగం అంటే ఇలా ఉంటుందని. అలాంటి మహా వ్యక్తి ఈరోజు మనందరినీ వదిలేసి దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోయినందుకు మేము చాలా బాధపడుతూ, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చడానికి ఈరోజు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తారు, తప్పకుండా ఆయనకు ఒక స్టేట్ ఆనర్ ఇచ్చి ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చిహ్నాన్ని, ఒక
మాన్యుమెంట్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వ తరఫున నేను కూడా ముఖ్యమంత్రి గారిని కోరి, ఎందుకంటే ఇలాంటి ఒక మహా వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ని రకాలుగా మనము ఇది చేసినా తక్కువే అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిగా మా వంతు సహకారం అందించడానికి ముఖ్యమంత్రి గారిని కోరుతామని కూడా చెప్తూ, మరి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను.